ఎగ్జామ్కి వచ్చినట్టు ఏదో చిట్టి తెచ్చారు, వీడు ఏం టంగ్ టెస్ట్ చెప్తాడు అది రాసుకొచ్చి పాత ఎపిసోడ్ లో అవి ఏమన్నా చెప్తే ఇందులో చెప్పచ్చు కదా. లేదు సార్, భామలు సత్యభామలు ప్రోగ్రామ్ మీద ఒక చిన్న కవిత రాసి. చెప్పండి అమ్మా. భామలు సత్యభామలు ఓ నవ్వుల పండుగ, వేదికపై వెలిగే ఆనంద సందడి, ఆడవారి అల్లరి ఆత్మవిశ్వాసం, ప్రతి క్షణం పంచే సంతోష రసం, పాటలు మాటలు సరదా ఆటలు, హృదయాలకు అత్తుకునే క్షణాలు, ప్రేక్షకుల మనసులు గెలిచిన ప్రోగ్రాం భామలు సత్యభామలు, అందరి ఇష్టమైన వేడుక. వావ్ 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 వావ్. మన చుట్టాలు మన ఇంటికి రాకుండా చేయాల్సిన పనులు. నాకు అప్పులు నాయన చెప్తే చాలు సార్, అస్సలు రాదు సార్. ఇదేదో బాగుందే. మన ఇంటికి చుట్టాలు వస్తే అదే పని చేస్తారా? అసలు మేము కాలేజ్కి వెళ్తాం, మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ వస్తాం. ఎప్పుడు వస్తుంది సార్ టైం చెప్పి? మీరు ఏం చేస్తారు టీచర్? అసిస్టెంట్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ గారే ఈ మాట చెప్పారు అంటే మనం ఎంత, మాకు బొచ్చుడు అప్పులు ఉన్నాయి బాబో అందులో మా ఇంటికి రాకు అనకూడదు, వస్తే మా ఇంటికి రండి అనాలి. రాగానే 2 వాళ్ళకి ఇది కట్టాలి, వీళ్ళకి అది కట్టాలి, పాలోడికి పాలు కట్టలేదు, టీవీ వాడికి డిష్ బిల్ కట్టలేదు అని చెప్తే చాలు సార్, అక్కడి నుంచి పారిపోతారు అట్టుని. ఇంకా భోజనం కూడా పెట్టక్కర్లా. భోజనం పెట్టడానికి బియ్యం అయిపోయాయి, మీరు సర్కిల్ తీసుకొని రండి అని చెప్తే చాలు సార్. ప్రొఫెసర్ గారు సర్కిల్ తీసుకొని వస్తే చాలు, మా ఇల్లంతా ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి. అవును, ట్రై చేయొచ్చు. నా భూతో నా భవిష్యత్ అలా జరుగుతుంది అనమాట. మీ ఇంటికి ఎప్పుడు పిలుస్తున్నారు? ఇప్పుడు వస్తే ఇప్పుడే వద్దమ్మా, ఇంకొద్దు. ఎంత చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు వస్తే ఇప్పుడు అంటుంది. ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు ఏ పచారీ కొట్టు దగ్గర ఆగాల, ఎక్కడ ఏం చేయాలా, మాకొద్దు తల్లే. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కొక్కరుకో, చందమామ కొండచాటు నుంచి చూస్తే చల్లగాలి అదరహో. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కుక్కరుకో. ఏ పొద్దుటే కూయాల్సిన కోడిపుంజు కొండ దాకా ఎందుకు వెళ్ళిందంట? కొండ మీద ఎక్కే కదా సార్ కోడికి వస్తుంది రోజు. ఎవరైనా ఇంటి మీదకి వెళ్ళి పైకప్ మీదనే కదా కోడి వస్తుంది. లేకపోతే ఇల్లు లేదంటే కొండ. ఇంతకు ముందు పెంకులిల్లు ఉండేటివి, వాటి మీద అలా కూసేవి అనమాట. అసలు ప్రొఫెసర్ గారు మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అక్కర్లా, డైరెక్ట్ వెళ్ళిపోయి చెప్పేసి. మీ అభిమానం సార్. నాకెట్టింది. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కుక్కరుకో. అదైపోయింది. రాసుకోండి, అయిపోయింది అని. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కుక్కరుకో. అదైపోయింది. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కుక్కరుకో, కొండ చాటున చందమామ తొంగి చూస్తే. స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఉంటారేమో. ప్రొఫెసర్ గారు ఎప్పుడు మాకే ఆడిచ్చేవారు. కొండ చాటు చందమామ ఉదయిస్తే. మధ్యాహ్నం ఇస్తే. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కుక్కరుకో. అమ్మయ్య, ఈ కోడిపుంజు కుక్కరుకో దగ్గర అయితే బాగుంది. నెక్స్ట్ ఏం జరిగింది? కొండ చాటున చందమామ ఉదయిస్తే తొంగి చూస్తే చల్లగాలి అదరహో. మేమందరం బెదరహో. ఏం పేరండి? గోపిప్రియ. పెళ్లి ఎన్ని సంవత్సరాలైంది సార్? సింగిల్ సార్. పెళ్ళాలా ఇంకా? వద్దు సార్. అప్పుడే. క్వాలిటీస్ ఎలా ఉండాలి కాబోయే మొగుడికి? పనులు షేర్ చేసుకుంటే చాలు సార్. ఏమండో ఇది విన్నారా? గోపిప్రియ, ఒకవేళ మన ఇంటికి చుట్టాలు వస్తే చుట్టాలు రాకుండా ఏం చెయ్యాలి? చెయ్యను సార్ ఏమి. మనకొచ్చే అతిథులు దైవంతో సమానం కాబట్టి మా ఇంట్లో పద్ధతులను బట్టి నేను గౌరవిస్తా. ఎప్పుడైనా పెడతాను. ఇప్పుడు చెప్పు, చుట్టాలు రాకుండా క్రేజీగా వాళ్ళని ఆపాలంటే ఏం చేయాలి? నేను ఆపను సార్, నా దగ్గర లేకపోయినా నేను పెడతాను వాళ్ళకి. నాకు ఒక ఐడియా వచ్చింది. మనం లోపలుండి పక్క దొడ్డిదో నుంచి బయటకు వచ్చి ఇంటికి తాళం వేసేయాలి, మళ్ళీ దొడ్డిలో నుంచి లోపలికి వెళ్ళిపోవాలి, లోపల నుంచి చూస్తుండాలి. వాళ్ళు వచ్చి తాళం చూసుకొని వెళ్ళిపోయేదాకా ఉండి తర్వాత వచ్చి తీసుకోవాలి. నా దారి రహదారి. తిప్పించుకుంటే తిరుగుతానా, మెప్పించకుండా మెదులుతానా, ఒప్పించకుండా వదులుతానా, తప్పించుకుంటే తందాన తానా. ఒప్పించుకుంటే తిరుగుతానా, ఒప్పించకుండా వదులుతానా. ఇది మాత్రం బావచ్చు, ఒప్పించకుండా అసలు వదలరు. తిప్పించకుండా తిరుగుతానా, మెప్పించకుండా మెదులుతానా, ఒప్పించకుండా వదులుతానా, తప్పించుకుంటే తందన తానా. ఇది సోది చెప్పినట్టు చెప్పాలి. సోదమ్మా సోదే, తెప్పించుకుంటే తిరుగుతానా, తిప్పించుకుంటే తిరుగుతానా, మెప్పించకుండా మెదులుతానా, ఒప్పించకుండా వదులుతానా, తెప్పించుకుంటా తందాన తానా. నువ్వు ఒక సింగర్వా? లేదు సార్. తింగర్ అనుకున్నా నేను. తింగరవేనా? సూపర్, బాగా పాడారండి. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్.
ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు చుట్టాలు రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో. మరి ఇక ఇదే ఎంటర్టైన్మెంట్, ఇదే ఎనర్జీతో నెక్స్ట్ గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మిట్ట మధ్యాహ్నం మడత పెట్టు అనే ఆట. సో ఏంటి అంటే, సాధారణంగా ఇళ్లలో పాపం మగవాళ్లే వాళ్ళ బట్టలు మెషిన్ లో వేసుకొని ఆ తర్వాత ఆ బట్టలు ఆరిన తర్వాత వాళ్లే మడత పెట్టుకొని అలా బాధలు పడుతున్నారు. మా వాళ్ళు అంటే ఎక్కడ మేమే మడతలు పెడుతున్నాం అంటున్నారు. ఇప్పుడు తేలిపోద్ది అసలు మగవాళ్ళ బట్టలు వీళ్ళు మడతలు పెడుతున్నారు, లేకపోతే వీళ్ళ బట్టలు వీళ్ళు మడతలు పెట్టుకొని వాళ్ళ బట్టలు వాళ్ళ మొహాన్ని కొడుతున్నారా. సో మిట్ట మధ్యాహ్నం మడత పెట్టడంలో ఏం చేయాలంటే జస్ట్ 30 seconds ఇస్తా. సో 30 seconds లో దీన్ని అందంగా ఫోల్డ్ చేయాలి. ఎవరు ఎంతవరకు ఫోల్డ్ చేస్తారో వాళ్ళకి అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. అందంగా అది మరి బట్టలు అప్పుడప్పుడు మడత పెడుతూ ఉంటే ఎలా మడత పెట్టాలి ఏంటి ఆ బాధలు ఆ కష్టాలు తెలుస్తూ ఉంటాయి. అందంగా రావాలి, అటు ఇటు వెళ్ళకూడదు, ఈక్వల్ గా ఉండాలి. మధ్య మధ్యలో ఇట్లా ఇటు ఇటు అనండి.